రామగుండం కార్పొరేషన్ 16వ డివిజన్ నుండి కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి కడారి స్వరూపను గెలిపించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం ప్రజలను కోరారు. ఈ మేరకు ఎయిటింగ్టన్ కాలనీలోని ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సదానందం మాట్లాడుతూ 16వ డివిజన్ నుండి కడారి స్వరూపలింగయ్యను తమ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలుపుతున్నట్లు తెలిపారు. 16వ డివిజన్ ప్రజలు కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. స్వతంత్రంగా పోటీ చేస్తుంది, కమ్యూనిస్ట్ పార్టీ మీద పోటీ చేస్తుంది, కంకి కొడవలి గుర్తు మీద పోటీ చేస్తుంది. మీరందరూ కూడా ఆశీర్వదించి ఏదైతే 11వ తారీఖు రోజున జరిగే పోలింగ్ లో ఖచ్చితంగా కంకి కొడవలి గుర్తుకు మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో మీరు గెలిపించడం ద్వారా తాను కార్పొరేషన్లో ఉండి ప్రజల సమస్యలపైన ఆమె ప్రశ్నించక గొంతుకగా మీరు మాకు ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వమని చెప్పేసి కూడా వార్డు ప్రజలందరికీ మరొకసారి మేము విజ్ఞప్తి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఏదైతే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మా బలం కూడా కమ్యూనిస్ట్ బలం కూడా చూపిస్తాం. ఖచ్చితంగా ఇవాళ ఈ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే వాళ్ళు హామీలు ఇచ్చారో హామీల మీద ఖచ్చితంగా అమలు చేయాలనేటువంటి ఉద్దేశంతో తప్పకుండా మా పోరాటాలు ఉద్యమాలు కొనసాగుతాయి. మీరు అందరూ చూస్తా ఉన్నారు. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీకి ఒక చరిత్ర ఉన్నది. మిగతా పార్టీలలో మనం చూస్తా ఉంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఏ ఎమ్మెల్యే గెలిస్తే ఆ పార్టీలో పోయి కండువ కప్పుకుంటున్న కూడా చాలా మంది ఉన్నారు. అంటే రాజకీయం చేయడానికి, ప్రజల సేవ చేయడానికి మేము వాళ్ళ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పనిచేసేవాళ్ళం, కార్మికుల కోసం పనిచేసేవాళ్ళం. ప్రజల సమస్యల్ని ఎప్పటికప్పుడు ప్రశ్నించి ఆ సమస్యలను పరిష్కారం చేసేదానికోసం మేము ఖచ్చితంగా ఉన్నాం. కానీ మిగతా పార్టీలు అందరూ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం నిలబడతా ఉన్నారు. మనం చూసాం మొన్న టికెట్లకు సంబంధించి కూడా చాలా మంది ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల కాడ టికెట్ ఇవ్వకపోతే ఇంకోరు వేరే ఫార్వర్డ్ బ్లాక్ అంటే ఇంకో పార్టీని పోతున్నారు. కానీ మాకు అధికారం ఇచ్చినా అధికారం ఇవ్వకపోయినా ఎప్పుడు కూడా మేము తుది శ్వాస ఉన్నంత కాలం ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీగా పేదల కోసం, కార్మిక వర్గం కోసం, కార్మిక హక్కుల కోసం, కార్మిక చట్టాల కోసం ఖచ్చితంగా నిలదీస్తాం, పోరాటాలు చేస్తాం, ఉద్యమాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఏ పార్టీలలో వేయటం కాదు, ఎవరు ఏదో ఒకటో రెండో పదవులు ఇస్తారంటే ఆశించి కూడా మేము వేయటం కాదు. మాకు చరిత్ర ఉంది, మాకు సిద్ధాంతం ఉంది, మాకు గొప్ప చరిత్ర. కమ్యూనిస్ట్ పార్టీ మొన్ననే 100 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటాలు చేసినటువంటి 100 సంవత్సరాల సెలబ్రేషన్ ఉత్సవాలు కూడా ఖమ్మంలో మేము బ్రహ్మాండంగా జరుపుకోవడం పార్టీ ఒక పెద్ద పార్టీ. అంటే కోఆప్షన్ మెంబర్లకో లేకపోతే డబ్బులకో ఇవాళ అమ్ముడు పోయేది కాదు కమ్యూనిస్ట్ పార్టీ. మేము ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు కూడా చెప్పాం, మాకు అట్లాంటివి మీరు అయ్యే ఆశ చూపినా మేము ఖచ్చితంగా మేము నిలబడతామని చెప్పాం. చాలా మంది విత్డ్రా చేసుకోమంటే కూడా ఎవరికి భయపడకుండా నిక్కచ్చిగా నిలబడి భవిష్యత్తులో మమ్మల్ని గెలిపిస్తే ప్రజల కోసం పనిచేస్తామనేటువంటి ఒక నినాదంతో మేము ఇలా పోటీలో ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ రామగుండం 16వ డివిజన్ లో ప్రశ్నించే గొంతుకైనటువంటి కడారి స్వరూపను మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఈ 16వ వార్డు డివిజన్ ప్రజలందరికీ మీ ద్వారా, మీ మీడియా ద్వారా, ప్రెస్ ద్వారా అందరికీ కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాం. 16వ డివిజన్ అభ్యర్థిగా నేను నిలుచున్నాను. సిపిఐ పార్టీ తరఫున ఓటర్లందరూ గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విలేకరుల సమావేశంలో నాయకుడు గౌతమ్ గోవర్ధన్, వైవీరావు, ఎల్ ప్రకాష్, రాజరత్నం, జూపక రామచందర్, జిగురు రవీందర్, గుల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.